డాక్టర్ రావుస్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది ముఖ్యంగా ఆఫీసుల్లోనూ అట్లాగే జర్నీ చేసినప్పుడు నోరు బాగా స్మెల్ రావాలని, అంటే నోరు మాట్లాడుతూ ఉంటే కొంచెం చాలామందికి నోరు వాసన వస్తూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మాట్లాడుతూ ఉంటే ఎక్కడ నోరు దుర్వాసన వచ్చేస్తుందో అని భయపడి వాళ్ళు ఒక లవంగ మొగ్గ కానీ లేకపోతే యాలక్కాయలు కానీ అవి జేబులో పెట్టుకుని ఒక్కొక్కటి వాళ్ళు నోట్లో వేసుకుని నములుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఎదుటి వాళ్ళకి ఈ లవంగ మొగ్గ వాసన, అదేవిధంగా ఈ యాలకుల యొక్క వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మాట్లాడటానికి, కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకోవడం అనేది వాళ్ళు ఏంటంటే వాసన తగ్గించుకోవడానికి ఈ విధమైన పద్ధతిని వాడటం జరుగుతుంది. కానీ యాక్చువల్గా నోట్లోని దుర్వాసన వస్తూ ఉందంటే ఈ విధంగా అరికట్టడం కాదు. నోట్లో వాసనని తగ్గాలంటే నోరంతా గారపట్టేసి పాచితో ఉండటం వల్ల నోరంతా వాసన వస్తూ ఉంటుంది. తర్వాత చిగుళ్ళన్నీ వాపులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దుర్గంధంగా ఉండటం వల్ల ఈ వాసన వస్తుంది. కాబట్టి నోరంతా ఒకసారి క్లీన్ చేయించుకుంటే, స్కేలింగ్ చేయించుకున్నట్లయితే నోరు వాసన రాకుండా ఉంటుంది. అంతేగాని ఈ విధమైన లవంగాలు, యాలకులు వాడటం వల్ల ఏమవుతుందంటే నోరు అంతా కూడా మంటగా తయారవుతుంది. అంటే నోటిపూత ఏర్పడటం, అంటే ఈ యాలకులు, లవంగాల యొక్క రసం నోట్లో అది సున్నితమైన చర్మం అంతా కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. ఆ వ్యాధిగ్రస్తం అవటం వల్ల నోటిపూతగా ఏర్పడటం, ఆ నోటిపూత తగ్గకపోతే అది అల్సర్గా ఏర్పడటం, ఆ అల్సర్ తగ్గకపోతే అది క్యాన్సర్గా మారటం, ఇట్లాగా రాను అది పరిపరి విధాలుగా దారితీసే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ యాలకులు కానీ, లవంగాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యాజ్ ఇట్ ఈజ్గా వాడకూడదు. అంటే ఏదో కూరల్లో అప్పుడప్పుడు మనం తినే ఆహార పదార్థాలు వేసుకోవడానికి ఉపయోగించాలి. కానీ ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం నోట్లో వేసుకుని నోరు స్మెల్ రాకుండా ఉండటం కోసం దీన్ని వాడటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇది ఇతర వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. అది జీర్ణకోశంలో అల్సర్స్ ఏర్పడటం, ఎసిడిటీ ఏర్పడటం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా వాడటం మంచిది. కాబట్టి దీన్ని మానుకోవాలని నేను కోరుతా ఉన్నాను.